Hello everyone, praise the Lord. Welcome back to my channel. If you are here for the very first time, please do subscribe to my channel and also share with your friends. Today I want to share with you a story which I've been reading in a magazine. పేదరికంలో ఉన్న ఒక తల్లి ఒక కుమారుడు స్టోరీ. అది చదువుతున్నప్పుడు నిజంగా నాకు ఎంతగానో బాధగా అనిపించింది. కానీ దాన్ని చదివిన తర్వాత ఐ రియలీ గాట్ ఇన్స్పైర్డ్. అందుకే మీ అందరితో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ స్టోరీ ఏంటంటే, ఒక తల్లి ఒక కుమారుడు, వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు. వాళ్ళు తినడానికి సరిగ్గా భోజనం ఉండదు, ఉండడానికి సరిగ్గా ఇల్లు లేదు. ఆ తల్లి ఏం చేస్తుందంటే చిన్నపాటి పనులు చేసుకుంటూ ఆ కుమారుణ్ణి పోషిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ ఇల్లు, ఆ కుటుంబం, తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు. తల్లియే కష్టం చేస్తూ ఆ పిల్లోని పోషిస్తుంది. ఇల్లు కూడా సరిగ్గా లేదండి, గుడిసెలో వాళ్ళు ఉంటారు. అయితే ఒక రోజు ఏమైందంటే, వర్షాకాలం రావడం వల్ల, వర్షాలు బాగా పడడం వల్ల ఏమైందంటే ఆ గుడిసెలోకి నీళ్ళు రావడం మొదలైంది. ఆ వర్షం పైన వర్షం పడడము, కింద నుండి వర్షపు నీళ్ళు వరద రావడము ప్రారంభమైంది. దానివల్ల వాళ్ళు బాగా తడిసిపోయారు. పైనుండి వర్షము, కింద వర్షపు నీళ్ళు, దానివల్ల బాగా తడవడం వల్ల వాళ్ళు చాలా ముద్దయిపోయారు. దానివల్ల తల్లి చాలా బాధపడింది. వెంటనే ఏం చేసిందంటే, ఆ ఇల్లు, ఆ గుడిసెలో ఉన్న ఆ తలుపును ఏం చేసిందంటే తీసుకుని ఆ పిల్లవాడి మీద, ఆ కుమారుని తల మీద పెట్టింది. ఆ తల మీద అలా పెట్టి వాళ్ళు దాని కింద ఉన్నారు. ఉన్న వెంటనే వర్షపు నీళ్లు వాళ్ళ మీద పడకుండా ఆగిపోయింది. ఆ వర్షం వాళ్ళ మీద పడకుండా ఆగిపోవడం చూసి ఆ పిల్లోడు ఏమంటాడంటే, అమ్మా నువ్వు భలే చేసావే, అసలు వర్షం నా మీద పడకుండా ఆపేశావు. మన మీద ఇంకా పడట్లేదు కదా, మనం ఇంకా తడవం కదా. మా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. దేవుడు మనకు ఒక మంచి ఐడియా ఇచ్చాడు కదా, మనం ఇంక ఇప్పుడంతా తడవకుండా హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. అది చూసిన వెంటనే ఆ తల్లి, షీ లిటరలీ ఫెల్ట్ సో హ్యాపీ. షీ ఫర్గాట్ ఆల్ ద థింగ్స్ వాట్ హ్యాపెండ్ బిఫోర్. ముందు జరిగిన ప్రతిది కూడా తల్లి మర్చిపోయింది. వెంటనే తను ఎంతగానో సంతోషించింది. అరే అవును కదా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. తను ఇంతకుముందు జరిగిన ఆ వర్షపు నీళ్ళలో తడవడం, వర్షం వల్ల వాళ్ళు ముద్దయిపోవడం, అవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారు. ఆ చిన్నపాటి ఆ కార్యంని చూసి వాళ్ళు ఎంతగానో సంతోషించారు. నిజంగా మన జీవితంలో ఇట్స్ ట్రూ రైట్, మనం ఎప్పుడు నెగిటివ్ థింగ్స్ని చూస్తూ ఉంటాం. We always focus on negative things. We always try to depend on the negative things. మేలుకరమైన వాటిని చూడకుండా కీడు, బాధను, శ్రమను వాటి వైపు చూస్తూ దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన మేలును మనం మర్చిపోతా ఉంటాం. వాటి వైపు మనం చూడం. We forget to focus on the positive things, the things which happening before us, the things which happening around us. We try to focus on the negative, not on the positive vibes. But God is doing greater things in our life, right? He been helping us. He been showing His grace, His mercy, His abundance love is upon us. దేవుడు ఆయన కృప, ఆయన దయ, ఆయన ప్రేమ మన పట్ల ఉంది. మనం ఎందుకు కీడు వైపు, శ్రమ వైపు, కలుగుతున్న ఇబ్బందుల వైపు మనం చూస్తున్నాం? వాటి వైపు చూస్తూ దేవుడిచ్చిన కార్యాలు మనం మర్చిపోయి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించడమే మర్చిపోతున్నాం. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట, దేవుడు తెస్తున్న వాక్యం ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. యెహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట. ఎల్లప్పుడూ ఎలా చెల్లించగలుగుతామండి? మనము ఎప్పుడు నెగిటివ్ వైపు చూస్తున్నాం కదా, ఎప్పుడు నెగిటివ్ వైపు మన మనసు ఉంది కదా, ఎప్పుడు కీడు వైపు, శ్రమ వైపు, కలుగుతున్న బాధ వైపు మనం చూస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు ఎక్కడ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాము? చూపుతున్న కృపను బట్టి, ఆయన చేస్తున్న ఆశ్చర్యకార్యాన్ని బట్టి, దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఫోకస్ ఆన్ ద థింగ్స్ విచ్ గాడ్ ఈస్ బీయింగ్ డూయింగ్ ఫర్ యూ. కీర్తనలు 107వ కీర్తన 8వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్తున్న మాట, ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక.
ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి. ఆయన చేస్తున్న కార్యముల వైపు నీ దృష్టి నుంచు. ఆయన కృతజ్ఞతాస్థితులు నువ్వు చెల్లించుతావు. కాబట్టి మన జీవితంలో డోంట్ కీప్ యువర్ ఫోకస్ ఆన్ నెగిటివ్. కీడు వైపు, శ్రమ వైపు, దుఃఖం వైపు పెట్టక దేవుని వైపు, ఆయన చేసే కార్యముల వైపు మనం చూద్దాం. దేవుడు చేస్తున్న గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుతమైనవి. వాటి వైపు మనం చూసి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతాము. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్.